జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని చైతన్య నగర్కు చెందిన సబ్బాని నరేష్ కదలాపూర్ మండల కేంద్రంలో గత కొద్ది కాలంగా హీరో షోరూం నడుపుతున్నాడు. తన వద్ద కొంతకాలంగా పనిచేస్తున్న ప్రతాప్ హీరో షోరూం నడుపుతున్న సబ్బాని నరేష్కు నమ్మకస్తుడుగా ఉండేవాడు. ప్రతాప్ తనకు వచ్చిన ఆలోచనతో భవానీ ఎంటర్ప్రైజెస్ పేరుతో వాహనాల లక్కీ డ్రా ప్రారంభిద్దామని తెలిపాడు. దానికి నరేష్ ఒప్పుకోవడం స్కీమ్ ప్రారంభించారు. స్కీమ్లో డబ్బులు కట్టిన బాధితులను మోసం చేశాడని నరేష్ సెల్ఫీ వీడియోలో తన బాధంతా తెలిపి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ప్రతాప్ గత కొద్ది కాలంగా స్కీమ్ డబ్బుల విషయంలో నరేష్ను బాధిస్తున్నాడని, బాధితుల వద్ద డబ్బులు తీసుకుని నరేష్ను వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మా షోరూమ్ లో ప్రతాప్ ఆయన 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఆయన బాగా నమ్మిండు. వాళ్ళిద్దరు స్కీములు చేసిండ్రు. ఇప్పుడు లాస్ట్ కత్త 2 కోట్లు మా ఆయననే ఉంచిండని చెప్పి పుకార వేసిండు. అవి చెప్పేసరికి దడుకు తిని ఏం చేయాలి అర్థం కాక ఇంట్లోకి వెళ్ళిపోయిండు. ఆ లెక్క చూపిమని అన్నాడు. లాయర్ను పెట్టుకున్నాం. ఆ లెక్క చూపించలేడు. ఆ లెక్క చూపిస్తే నేను ఇల్లమ్మి కట్టుకుంటానన్నా. ఆ లెక్క చూపించలేడు. లాస్ట్ కట్టే ఆయన మీద ఏమేమో పుకార్లు వేసి ఆయన చావుకు కారణమైండు. మంది నన్ను టార్గెట్ చేస్తే ఎట్లా బతకాలని లాయర్ దగ్గరకు తీసుకుపోయినా కానీ వాడు లాయర్ దగ్గర 4 రోజుల్లో లెక్కలు చెప్తా అన్నాడు ప్రతాప్ వాడు. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి నేను క్లియర్ ఉన్నా, దొంగ లెక్క ఆడిపోయిండు, ఆడే దొంగ అని మాట్లాడుతున్నాడు. అవురా, నన్ను గల్లీలలో రాకుండా నువ్వు నన్ను మొత్తం బ్లేమ్ చేసినావు. నన్ను ఊళ్ళో కాలు పెట్టకుండా చిల్లర చేసేసినావు. నేను అనుకున్నది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. నీ అంత హుషారుతనం నా దగ్గర ఉంటే ఇలా వేరే ఉండటం నేను. నువ్వు కోట్లు కొట్టేసి దొరాయిను మంది పైసలు తీసుకోలే. ఇలా పైసలు తిన్న పేరు చేసి నన్ను దొంగని చేసినావు. దేవుడు అంటాడు ఉన్నారా, ఖచ్చితంగా చూస్తాను నిన్ను. నువ్వు చేసిన ఈ స్కామ్ నా పిల్లల కలకల, నా భార్య కలకల నాది. నా ఉసురు పోసుకుంటున్నావురా నువ్వు. ఖచ్చితంగా నీకు నా తరుగుతుంది. నా చావుకు 100,000% నువ్వు ఇవాళ నాకు ఈ స్థితి తీసుకొచ్చింది నువ్వు. ఆ స్కీమ్ డబ్బులు నువ్వు వాడుకోకుండా ఎవరి వాళ్ళకు మర్యాదగా ఇచ్చేయి నేను చచ్చిన తర్వాత కూడా. లేకపోతే వాళ్ళు నిన్ను వదిలిపెట్టారు. ఎందుకంటే నాకు ఎవరి ₹1 నాకు ఇవ్వలేదు వాళ్ళు. ఈ వీడియో నేను అందరికీ పంపిస్తున్నా. అందరికీ తెలుసు, నేను ఎవరికి తెలియదు స్కీమ్లా. నువ్వే జమ చేసుకున్నావు, నువ్వే చేసుకున్నావు. బండ్లు ఇమ్మంటే నేను 350 బండ్లు ఇచ్చిన. ఆ బండ్ల పైసలు కూడా నువ్వు నాకు ఇవ్వలేవు. 1,90,00,000 నీ దగ్గర ఉన్నాయి. మర్యాదగా ఎవరి పైసలు వాళ్ళకి ఇచ్చి నా ఉసురు అయితే పోసుకుంటున్నావు బిడ్డ. నన్ను ఒక క్యారెక్టర్ లేని మనిషిని చేసినవురా నువ్వు. అరే, లంగతనం ఇయ్యాలను ముందర కనిపిస్తున్నావు కావచ్చు. నిజాయితీ నీతి అనేది ఒకటి ఉంటుంది. ఇయ్యాల కాకుండా రేపు అన్నది బయటకు వస్తుంది నేను చచ్చిన తర్వాత. ఇప్పుడు నేను బతుకున్నా అన్న ఒక్క ఆధారం మీద నువ్వు నన్ను ఇట్లా చేస్తున్నావు. నేను చచ్చిన తర్వాత ఏమవుతుందిరా? పైసలు నువ్వు తీసుకున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వే బాధ్యుడివి. నాకు ఎవ్వరు ఇవ్వలేరు. నేను ఎవరి పైసలు వాడుకోలేను. నువ్వు నాకు ఇచ్చిన పైసలకు కూడా నేను నీకు 350 బండ్లు ఇచ్చిన. ఒక్కొక్క బండి ₹1,00,000. విన్నావా బిడ్డ? 3,50,00,000 బండ్లు నీకు ఇస్తే ₹1,90,00,000 స్కామ్ చేసినావు నువ్వు. డ్యూ ఉన్నాయన్నా వసూలు చేస్తున్నా ఇస్తా అవి రాగానే వీళ్ళకి మనం చేయొచ్చు అని చెప్పిన. ఇవాళ నేను లేనిది చూసుకుని నా మీద నూతుల పడ్డ మీద 100 రాళ్ళు వేసినట్టు నువ్వు 100 రాళ్ళు కాదురా, నువ్వు పెద్ద గుట్టనే నా మీద వేసినావు. లాయర్ల దగ్గర ఒక మాట మాట్లాడుతావు, బయటకు పోయి ఒక మాట మాట్లాడుతావు. నన్ను బయటకు రాకుండా చేసినావు, ఇంటికి రాకుండా, ఊళ్ళకి రాకుండా. ఏం తెలివిరా నీది? మాట్లాడితే 15,000 జీతగాని, 15,000 జీతగానికి 1,30,00,000 ఇల్లు ఎట్లా కడుతున్నావు రా నువ్వు?